श्री कृष्णानंद पर्याप्त अमंदानंद संदोह बंधुरं सिंधुराननं वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित्तं नृसिंहमहं भजे सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसिते क्षणां सशरचापपाशाङ्कुशाम् अशेष जनमोहिनीं अरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेत् अम्बिकाम् रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। भोला शंकर भगवान की దానికి ఒక నియమం ఉన్నది, ఒక రూల్ ఉన్నది. అది గమనించుకోవాలి, అందరూ తెలుసుకోవాలి. మగవాళ్ళు అని అనుకున్న వాళ్ళందరూ కూడా ప్రపంచమంతా కూడా మగవాళ్ళు అనాలంటే రెండు చేతులు మొత్తం పైకెత్తాలి మగవాళ్ళు. ఎందుకంటే ఇంట్లో ఎట్లయినా రెండు చేతులు పైకెత్తే ఉంటారు కదా, ఎట్లయినా హ్యాండ్స్ అప్పే కదా. ఇంట్లో లేదు ఎప్పుడైనా డౌన్ ఉన్నాయా? ఇంట్లో ఎప్పుడు హ్యాండ్స్ అప్పే. దేవుడి దగ్గర హ్యాండ్స్ అప్ అయితే ఇంట్లో బాధ తప్పదు. రెండు చేతులు మగవాళ్ళు పైకెత్తాలి, జై అని గట్టిగా. అమ్మలు ఎప్పుడు కూడా తమ తల కంటే మీదికి చేతులు ఎత్తడానికి ఏ పరిస్థితుల్లో కూడా వీల్లేదు. కాబట్టి గదుల కిందికే, కంఠం కిందికే రెండు చేతులు నమస్కారం చేసుకుంటూ ఇక జై ఎట్లా అన్నంటే ఇంత పని రాకపోతే అంటాం చూడు, చెప్పినట్టు లేకపోతే అంటాం చూడు, టైంకి రాకపోతే అంటాం చూడు, సౌదాలు లేకపోతే అంటాం చూడు, అవి గట్ట అనాలి, అంతకంటే గట్టిగా అనాలి. అంటే ఏమైందంటే మీరనే ఇక్కడ జై వల్ల మీ ఇంట్లో ఏది మాట్లాడినా వాళ్ళకి ప్రేమ అనేది వస్తుంది. కాబట్టి ఒకసారి మళ్ళీ చూసుకుందాం. రాజా రామచంద్ర భగవానికి, भोला शंकर भगवान की, पवन सुत हनुमान की, मदनानंद सरस्वती स्वामी भगवान की, श्री कृष्णानंद सरस्वती स्वामी भगवान की, अन्नपूर्णा माता की, जगदम्बा महाराज की, ज्ञान सरस्वती माता की, गो माता की, धर्म माता की, अपना अपना माता पितों की, साधु संतन महाराज की। भगवंतुनि యజ్ఞశాలలో మనం పిలిస్తే వచ్చినటువంటి దేవుళ్ళ వరకు, అదేవిధంగా ప్రతిష్ఠించబోయేబడేటువంటి దేవతామూర్తులు, ఇంట్లో ఎవరింట్లో ఏ పేరుతో ఉన్నా, ఏ ఫోటో లెక్క ఉన్నా, ఏ పాదుకలు లెక్క ఉన్నా, ఏ పుస్తకం లెక్క ఉన్నా, ఏ విగ్రహం లెక్క ఉన్నా, ఇక్కడ ఉన్న దేవుళ్ళు ఎవరో, మన ఇంట్లో గూట్లో ఉన్న దేవుళ్ళు ఎవరో, అందరికీ దేవుడైన దేవుడు ఒక్కడే దేవుడు.
అదే దేవుడు, అదే భగవంతుడు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మురళీ శర్మ మొదలుకొని వచ్చినటువంటి ఋత్వి బ్రాహ్మణులు, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సహాయ బ్రాహ్మణులు, ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి అతిథి బ్రాహ్మణులు, కార్యక్రమానికి తమ వంతు సేవా కర్తవ్యంగా వచ్చినటువంటి అయ్యప్ప దీక్షాధారులు, గ్రామంలోని పెద్దలు, కార్యనిర్వాహక సభ్యులు, కార్యం మేము చేస్తున్నాము అని అనుకోకుండానే కార్యాన్ని నిర్వహిస్తున్నటువంటి సంతోషం మొదలైన మీ అందరూ, తర్వాత పనివాళ్ళు, అన్నం వండేవాళ్ళు, ఓళ్ళు కడిగేవాళ్ళు, ఇస్తళ్ళు తీసేవాళ్ళు, కాంతి చల్లేవాళ్ళు, ఈ మందికి చూపించేవాళ్ళు, మందికి వినిపించేవాళ్ళు, ఏం పని లేకుండా కూర్చొని తప్పులు తీసేవాళ్ళు, పని చెయ్యని వాళ్ళు, పని బాగుంటే బాగుంటుంది అనుకున్నవాళ్ళు, పని బాగా చేయడానికి సహకరిస్తున్నటువంటి గ్రామంలోని యువతులు అందరికీ మించి ఏ కార్యక్రమమైనా ఎవరు లేకపోతే ఆ కార్యక్రమం నిండుదనం ఉండదు. మన కార్యక్రమానికి నిండుదనం చేకూర్చడానికి వచ్చినటువంటి మా తల్లులు, మీ అందరిలో ఏ దేవుడు వెలుగుతున్నాడో అదే భగవంతుడు నాలో కూడా ఉన్నాడు. మన అందరిలో ఉన్న పరమాత్మకు నారాయణ స్మరణపూర్వకంగా నమస్కారాలు అర్పించుకుంటూ ఈరోజు సీతారామచంద్ర స్వామి కొంచెం పక్కగా కూర్చొస్తుంది, కొంచెం ముద్దరు బిడ్డ అమ్మాయి నువ్వు జరుగు, అవస్థ గమనించాలి బిడ్డ. దానికి ఏం కాదు, నీకు కనబడతా, నీకు ఎక్కడంటే అక్కడ కనబడదు. సీతారామచంద్ర స్వామి మూర్తులు, నవగ్రహ మూర్తులు, ఆంజనేయ స్వామి ధ్వజమూర్తి, ఈ దేవతలను ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. ప్రతిష్ఠ అంటే ఏమిటి? మన భాషలో చెప్పుకోవాలంటే దేవుళ్ళను కూర్చుండబెడుతున్నారు, మనం దండం పెడతాం. ఇంతేనా? దేవుళ్ళను కూర్చుండబెట్టుడు, దండం పెట్టుడు, ఇది మన భాష. మరి అయ్యగారుల భాష అట్లా ఉండదు కదా, వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏమంటారు? దేవుళ్ళను ప్రతిష్ఠ చేస్తున్నాము, నేను నమస్కారం చేయండి. మనం దండం అంటాం, వాళ్ళు నమస్కారం. ఇంతే వ్యత్యాసం. ప్రతిష్ఠ అంటే వాళ్ళు ఏంటంటే తిష్ఠ, ప్రతిష్ఠ, సుప్రతిష్ఠ అనే 3 మాటలు ఉంటాయి. ఇప్పుడు మంత్రాలు చదివేటప్పుడు ఆ మాటలు వస్తాయి. తిష్ఠ అంటే కూర్చునుడు. ఈ కూర్చుని ఎట్లుంటుంది? మనం ఎక్కడన్నా పోయినప్పుడు ఏం చేస్తామంటే గబుక్కున లేచిపోయేటట్టు కూర్చుంటాం. ఎవరి కళ్ళ పడకుండా వాళ్ళు ఇప్పుడు ఎంత ప్రాబ్లం అయిందంటే మధ్యలో లేచిపోదామన్న వాళ్ళందరూ ముందరికి రావాల్సి వచ్చింది. ఇక ఎవ్వరు రాదు, ఏం చేయాలి. వీళ్ళు కూడా అనుకున్నారు కొంచెంసేపు సాంగ్ ఇట్లా మాట్లాడుకుంటే అక్కడ పోయేద్దామని అనుకున్నారు. అప్పటి నుంచి అలసిపోయాం అనుకుని నేను తీసుకొచ్చి మీద కూర్చొని కాదు రాదు. తిష్ఠ అంటే కూర్చోవడం, ప్రతిష్ఠ కదలకుండా కూర్చోవడం. మనం జపం చేసుకుంటాం కదా, జపం చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు గంట సేపు వేరే ధ్యాస లేకుండా కదలకుండా కూర్చుంటాం. దాని పేరు ప్రతిష్ఠ అంటారు. సుప్రతిష్ఠ అంటే ఇక ఎక్కడికి ఎవడు పిలిచినా బోరాకుండా కూర్చుంటే దాని పేరు సుప్రతిష్ఠ. ఇప్పుడు మన రాముల వారు సాంగ సపరివారంగా ఎట్ట కూర్చున్నారంటే సుప్రతిష్ఠగా కూర్చున్నారు. ఈ ఊరిలోనే ఉంటా అని కూర్చున్నారు. సరే, రాముని కూర్చోబెట్టినాం, లక్ష్మణుని కూర్చోబెట్టినాం, సీతమ్మను కూర్చోబెట్టినాం, హనుమాన్ని కూర్చోబెట్టినాం. ఎందుకు కూర్చోబెట్టినామో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు కనుక కూర్చోబెట్టినాం. దేవుళ్ళు ఎందుకు అయ్యిండ్రు ఆలోచన లేదు. రాముడిని కూర్చుండబెట్టినంత మాత్రాన, రాముడికి దండం పెట్టినంత మాత్రాన రాముడు సంతోషపడతాడని అనుకోవద్దు. దండం పెడితే సంతోషపడతాడు, కానీ నిజంగా సంతోషపడాలంటే ఏం చేయాలి? రాముడు ఎట్టున్నాడో అట్లా ఉంటే రాముడు సంతోషపడతాడు. సీతమ్మ ఎట్లుందో అట్లా ఉంటే సీతమ్మ సంతోషపడతాడు. లక్ష్మణుడు ఎట్లుందో అట్లా ఉంటే లక్ష్మణుడు సంతోషపడతాడు. అందరికీ సేవ చేసే ఉద్దేశంతో దృఢంగా సంకల్పం చేసుకొని భగవంతుని ఉచ్చరించుకుంటూ మనం ఉంటే ఆంజనేయ స్వామి సంతోషపడతాడు. లేకపోతే ఏమనుకుంటే వీళ్ళంతా
ఫోటోల కోసం సంతకాలు పెడుతుండ్రు, ఫోటోల కోసం దండాలు పెడుతుంది, కానీ నిజమైన దండాలు కాదు. రామునికి దండం పెడతాం, అయ్యని బజార్లో పెడతాం, లాభం ఏం చెప్పండి ఒకసారి ఆలోచన చేసుకుందామన్నా. తండ్రి మాట నోట నుంచి రాలేదు దశరథుడి నుంచి అడిగి గొమ్మని రాకముందే మనసులో గ్రహించి తండ్రి మాట సత్యం చేసినందుకు 14 సంవత్సరాలు అడవిలో తిరిగినటువంటి వాడు మన రాముడు అంటే ఇంకెవరో కాదు. నువ్వు 14 ఏళ్ళు అడవిలో తిరగాల్సిన అవసరం లేదు, మీ నాయన చెప్పకుండా చేయాల్సిన అవసరం లేదు. మీ నాయనకు చివరి సమయంలో చాకరైతే లేదన్నప్పుడు మంచినీళ్ళు పోస్తే నువ్వు రాముని కంటే ఎక్కువ నీకు తెలియాలి. రాముని పూజ చేయాలంటే తల్లిదండ్రులను గౌరవించాలి, సత్యంగా మాట్లాడాలి. ఏమంటే పంతులు ఇవాళ సత్యంగానే మాట్లాడుతున్న స్వామి, సంతోషం, ఒప్పుకున్న బిడ్డ మురళి, ఐ అగ్రీ, ఓకే అంట. రేపు పొద్దున సంతోష్ ఫోన్ చేస్తారు. సంతోష్ గారు ఫోన్ చేసి ఏమంటారంటే, పంతులు ఎక్కడున్నావు ఒక మాట. వాస్తవానికి దిక్కుమాలిన మొబైల్ ఫోన్లు వచ్చినాక మొబైల్ అదేమంటే ఆ మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత అబద్ధాలకు అబ్బా అంతే లేకుండా వాడు ఇంట్లోనే ఉంటాడు, బాంబేలో అని చెప్తాడు. అప్పుడు ఏం చేసి పంతులు ఎక్కడున్నావు పంతులు అని ఒక్క మాట అడిగితే, నేను హైదరాబాద్ పోయినా అక్కడ ఇంత అన్నదండి. ఇంకొక మాట కాదు, ఈ మాట పర్వాలేదు ఏమి చెప్పాడు, కొంచెం బండి తీసుకొని వెళ్తుంటాడు. బయటకు వెళ్ళిగా బయటకు వెళ్ళాక ఒక ఆయన కనబడు, పంతులు ఎటు పోతున్నావు అంటే, ఎటు పోతలేను, బండి మీద పోతుంది కదా, పోయేది కనబడుతుందా లేదా, అల్లరి చేయదు బిడ్డ మీరు అక్కడ, అల్లరి చేయదు అక్కడ అంటే బండి మీద పోయేది కనబడుతుంది. ఏం చెప్తున్నాడు, ఏమన్నాడు చెప్పండి, మాట్లాడండి. నేను ఎటు పోతలేను అన్నాడు. పోయేది బండి మీద కనబడుతుంది కదా, సత్యమేనా? ఇంతలో ఫోన్ వస్తుంది, ఆయనకు ఫోన్ మాట్లాడుతుంది. ఆమె అడుగుతుంది, ఏమో ఫోన్ మాట్లాడు, ఏం లేదు, ఇప్పటిదాకా మాట్లాడతాను, సమాధానం చెప్తాను, ఏం లేదు, ఎంత అబద్ధం చెప్పాను. ఇగో ఈ విధంగా కూడా కలలో కూడా అబద్ధంగా ఆడకుండా ఉన్నవాడు మన రాముడు మాత్రమేనండి. అందుకే ఆయన ప్రతిష్ఠ చేస్తున్నారు. ఆయనకు చేతిలో మొత్తం రాజ్యం ఉన్నది. అవసరమైన రాజ్యాన్ని పరిపాలించేందుకు తమ్ముడు రెడీ ఉన్నాడు. అరే దశరథం లోపడేసేస్తా, నేను ఉన్న నియముడే అన్నాడు. మొత్తం రాజ్యంలో ఉన్న ప్రజలందరూ రాజ్యం మీద కూర్చోమన్నారు. కానీ తండ్రి మాట సత్యం చేయడం కోసం రాజ్యాన్ని ఇక గడ్డిపోసలేక గీసి పారేసి 14 ఏళ్ళు అరణ్యానికి పోయిన వాడు మన రాముడండి. మనం ఆలోచన చేయండి, 14 సెకండ్లు 10 వస్తుంటే 10,000 మందిని నాశనం చేసేందుకు మనం తయారవుతామండి. ఇంత డిఫరెన్స్ రామునికి మనకు. మరి అందుకే రాముడు దేవుడైండు, మనకు కాలేదు. మీరు అడుగుతున్నారుగా రాముడు ఎందుకు, జీవుడు ఎందుకు, దేవుడు ఎందుకు అంటే చెప్తున్నారు. అమ్మవారు 4 రోజులు మొగడు పట్టించుకోకపోతే 5వ రోజు పోలీస్ స్టేషన్లో కేసు వేయించి అందరిని వినిపించి ఈ బలగొట్టించాడు. అంతే కదా, చెయ్యి పట్టుకొని వచ్చిన చిన్న పిల్లప్పుడు తెలియదు, తల్లి అని చెప్పిండు, మీ ఆయన చెప్పినట్టు వినాలి, మీ ఆయన మనస్సులో ఉన్నట్టు నడవాలి. అప్పటి ధర్మం అదే. అశోకవనంలో చెట్టు కింద కూర్చొని రామస్మరణ తప్ప ఇంకొక మాట లేకుండా బతికిందండి. ఆంజనేయ స్వామి వెళ్ళి ఏమడిగినాడు, అమ్మా నా వీపు మీద కూర్చో, 2 నిమిషాలలో తీసుకుపోయి మీ ఆయన దగ్గర ఉంచుతాను. బిడ్డ నువ్వు నా కొడుకువే, నేను నీ వీపు మీద కూర్చోవచ్చు, కానీ నా భర్త ఆజ్ఞ లేదు కాబట్టి నేను రాను, నా భర్త వీరుడు తీసుకుపోతాను. అంతటి దృఢపతివ్రత. రావణాసురుడు వచ్చి ఇబ్బంది పెడుతుంటే గడ్డిపోత తీసి అక్కడ వేసి, రావణాసురుడికి డైరెక్ట్ చూసి మాట్లాడలేదు, గడ్డిపోత తీసి మాట్లాడుకుంటే ఏమన్నదంటే, నీకంటే గడ్డిపోత నయం రా బాబు, నీవు పనికి రావు అని కోట్ల రూపాయల అధీశ్వరుడైన సమస్త జగత్తును జయించిన రావణాసురుని పట్టుకొని నువ్వు గడ్డిపోస కంటే పనికి రావురా అని తృణీకరించినటువంటి అమ్మ మన సీతమ్మ.
అందుకు సీతమ్మని పెట్టుకుంటాం. ఇక ఇంకొకటి ఉండండి, ఆయన ఇంట్లోన్నా నడుస్తుండే, ఆయన రమ్మని పోమని లేవను. కానీ మా అన్న వదిన వెళుతూ ఉంటే వాళ్లకు సేవ చేయడానికి ఒకరు ఉండాలి అనే అభిప్రాయంతో భార్య ఇంట్లో వదిలిపెట్టి 14 ఏళ్ళు అన్నకంటే ముందు తోవ సాగు చేసుకుంటూ నడిచినటువంటి వాడు మన లక్ష్మణుడు అండి. మన లక్ష్మణుడు ఆలోచన. ఇంకొక తమ్ముడు ఆయనకు భరతుడు, అయ్యా నాకు రాజ్యం వద్దు, నీ పాదుకలు తాగనండి. ఇప్పుడు అంటారా, వరంగెట్టు దగ్గర చాలా ఆనందం జరిగితే కేసులు వేసి ఈ బలగొట్టుకుంటారు అందరూ, అవును కదా. ఇంత అర్ధ ఫీట్ జరిగితే 60 లక్షలు ఖర్చు పెట్టుకొని కోర్టు పోతారు, కానీ అర్ధ ఫీట్ జాగా వదిలిపెట్టారు. అవునా? ఆలోచన లేదు మీరు. అటువంటి అన్నకు సేవ చేసేటువంటి వాడు ఈ లక్ష్మణుడు. లక్ష్మణుడు ఎంత గొప్పవాడంటే వృషముఖ పర్వతం మీద అమ్మవారి నగలు దొరికినాయి. సుగ్రీవుడు ఆంజనేయుడు జాంబవంతుడు వాళ్ళంతా ఉన్నప్పుడు నగలు చూస్తారు. ఈ నగలు ఎవరి, ఒక ఆమె వారేసింది, ఎవరి అని రాముల వారు ఆంజనేయ ఈయన లక్ష్మణుడు పిచ్చాడు, బిడ్డ ఎవరిగా మనం నీ వదిలే యాद చూడండి అంటే, అక్కడ లక్ష్మణుడు తన వదినను ఏ విధంగా చూడాలి అని చెప్పింది. ఏ విధంగా చూడాలంటే, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే తభిజానామి నిత్యం పాదాభిబంధనాత్. నాకు ఇలా కేయూరం, కేయూరం అంటే ఇవాళ లేకుండా చిన్నపిల్లలకు తీసేసి బడి పంపుతున్నారు. ఏంటి అని చెప్పండి. గాజులు తీసి బడి పంపుతుంది. అప్పుడు వేసుకున్నది సీతమ్మ. కేయూరం అంటే గాజులు. గాజుల సంగతి నాకు తెలియదు. నాహం జానామి కేయూరే, నాకు గాజుల సంగతి తెలియదు. నాహం జానామి కుండలే, లోలాకులు అంటే ఇట్లా పెట్టుకుంటారు చెవులకు ఊగేటి, అవి కుండలాలు. నాకు కుండలాలు తెలియవు, చేతులకు ఉండేటువంటి గాజుల సంగతి తెలియదు. కానీ అన్నయ్య, నేను రోజు మా వదినకు పొద్దున్న లేవగానే భూమి మీద దండం పెడతా, అప్పుడు అమ్మకు ఉండేటువంటి ఆ కాళ్ళకు ఉండే అందరు కనబడతాయి నాకు. మనం అందరు వేసుకుంటారు, గొలుసులు వేసుకుంటాం కదా, పూర్వక దొడ్డు ఉండేటి, ఆ దొడ్డు ఉండేటువంటి అందరు, ఆ అందరు ఉన్నాయి. కాళ్ళ కడాలంటాం మనం. ఆ కాళ్ళ కడాలు మాత్రం నేను గుర్తుపడతాను. ఎందుకంటే నేను ఇంతవరకు మా వదిన ఒకటి ముఖము వైపు చూడలేదు, ఆమె చేతులు ఎట్లుండియో నాకు తెలియదు, కానీ కాళ్ళకి వేసుకునే ఆభరణం మాత్రం రోజు దండం పెడితే కనుక కనపడుతుంది. అంతటి దృఢమైనటువంటి వాడు మన లక్ష్మణుడు. అందుకని మన లక్ష్మణుని ఇక్కడ ప్రతిష్ఠ చేస్తుంది. ఎవరిని అడిగిందనుకోండి, ఏమైనా పని లేదా, నీ ముగ్గురు దేవుని ఎందుకు పెట్టిందని ఎందుకు చెప్పండి. మా రాముడు ఇటువంటి వాడు, మా లక్ష్మణుడు ఇటువంటి వాడు, మా సీతమ్మ ఇటువంటిది. ఇంకొకడు ఉన్నాడండి, పుట్టింది ఏం జాతి చెప్పండి అనంటే ఏం కోతే కదా, కోపం వస్తుంది కదా. అంటే వానర జాతిలో పుట్టిండు. వానర జాతిలో పుట్టినటువంటి వాడు ఇక్కడున్న నరులందరి చేత వా నరా అని నమస్కారం చేయించుకుంటుండండి. ఆలోచన చేసుకోండి ఎంత గొప్పవాడో. ఇందులో నిస్వార్థంగా పనిచేసిన వాడు ఎవడంటే ఆంజనేయ స్వామి. ఆయనకు సీతమ్మ ఎక్కడుంటే సంబంధం ఏంటి, రాముడు ఎక్కడుంటే సంబంధం ఏంటి, లక్ష్మణుడు ఏమైతే సంబంధం ఏంటి, ఏం సంబంధం లేదు. తన గురువు గారికి తను నమ్మినటువంటి వ్యక్తికి ఆపద ఉన్నదంటే ఎవడన్నా సాయం చేస్తాడు, కొంచెం సాయం చేస్తాడు. ఎంతసేపు 100 రూపాయలు వానికి అవసరం ఉన్నాయంటే 70 రూపాయలు ఇచ్చుకొని 30 రూపాయలు చూపించి 20 రూపాయలు చేతులు పెట్టి సహాయం అయిపోయింది అనుకోని ఆ 20 రూపాయల కోసం 50 సార్లు తిరిగి వసూలు చేస్తాం మనం. అవునా కాదా? ఇది ఆలోచన చేయండి. మనకు 1 రూపాయి వస్తుందంటే ఎదుటి వ్యక్తి 50 రూపాయలు నష్టం చేయడానికి మనం ఎంత పోము. కానీ మనం మొత్తం త్యాగం చేసి ఆయన ఎటువంటి వాడు, రాముడికి సీతకు ఈయనకు సంబంధమే లేదు. సీతమ్మ వారు లంకలో ఉన్నదని తెలిస్తే లంకలో ఉన్నదా లేదా తెలుసుకోవడానికి ప్రాణాలకు సైతం ప్రాణాలు తీసుకోవడానికి కూడా పోయినా సరే అనుకొని 100 ఆమెడున్న సముద్రాన్ని దూకిపోయిందండి. చెట్టిన కొట్టిండు, తోక గాలబెట్టుకుండు, లంక గాలబెట్టిండు, వచ్చి అమ్మ సంగతి చెప్పిండు.
ఇది ఆలోచన చేయండి ఒకసారి. ఇందులో ఆంజనేయ స్వామికి వచ్చిన లాభం ఏమన్నా కదా ఆలోచన. ఆయన ఇంటికి ఏమైనా చెక్ పంపిండా ఎవడన్నా, ఏమైనా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసిరా, ఎవడైనా మన పేటిఎంలో పంపిడా, ఏది లేదు. ఏమీ లేకున్నా ప్రభు భక్తిలో లీనమైన వాడు మన ఆంజనేయ స్వామి. అందుకని ఇక్కడ ప్రతిష్ట చేశారు. ఇంకొక మాట ఆంజనేయ స్వామిని పట్టుకొని ఒక మాట అడిగినారు, ఏమై ఆంజనేయ అబ్బాయి ఏం పవర్ అయ్యా నీకు అర్థం కాదు, 100 యోజనాల విస్తీర్ణం ఉన్నటువంటి సముద్రాన్ని అమాంతం దురికినవు, ఇంత పెద్ద పని చేసుకొచ్చినావు కదా, నువ్వు చాలా గ్రేట్ అన్నారండి. గ్రేట్ అంటే ఆయనేమన్నారంటే నేనేం గ్రేటు అన్నాడు. ఎందుకు? నేను ఓలేదు, నేను దుంకలేదు, నేను దాల్చలేదు. నేను పోతే అమ్మ గుర్తుపడుతున్నాను. మరి ఎవరు పోయిందయ్యా? నేను మహేంద్రగిరి పర్వతం మీద నిలబడ్డా. ఏమన్నాడంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అనాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇంతే. ఇట్లా అని ఒక్కసారి రాజా రామచంద్ర భగవానికి ఈ మాట అని శ్రీరామ్ అని గిరిన ఎవరు చెప్తున్నారు? ఆంజనేయ స్వామి. రామ్ అని ఎగిరినా అంతే. ఆ రామ్ అనే ముందర పోతుంది, నన్ను గుంజుకపోయింది, ఆ పనంతా చేయించ మనం ఆలోచన చేసుకొని చేసేది గీత, చెప్పేది గంట. ఆయన చేసేది గంట, చెప్పిందే లేదు, చెప్పిందే లేదు. అసలు మనం చెప్పిందే లేదు, ఆయన చెప్పిందే లేదు. అందుకని మన ఆంజనేయ స్వామి ఇక్కడ ప్రతిష్ట చేస్తాం. అహంకారము లేని ఎవడు చేయడు. ఇది అహంకారం యొక్క 3 స్టేజెస్, 3 రకాల స్టేజ్లు వస్తారండి పరమాత్మ. ఎట్లా నేను అన్నవాడు ఎట్లా దూరం ఉంటాడు? భగవంతుడు దేనికి లొంగుతాడు? ప్రేమకు, భక్తికి. భక్తియుతమైన ప్రేమకు ప్రేమ, ఆ ప్రేమ ఉంటే లొంగుతాడు దేవుడు. అటువంటి ప్రేమ స్వరూపానికి లొంగుతాడు. అహంకారాన్ని దూరం పెడతాడు. ఎవరి అహంకారం ఉందో వాడిని దూరం జరుపుతున్న కొడుకులు ఇంత ఒరికంటే మొదలు ఈంతది. అది అవునా? కోసి అవతల వారేస్తామా, దాన్ని తీసుకొచ్చి దాచిపెడతామని చెప్పవచ్చు. ఎంత ఉండాలో గంతుంటే అక్కడికి వస్తుంది, పెరిగితే డామ్ అంటుందండి. ఇంతే ఎంత ఉండాలో గంతుండాలి. దేవునికి ప్రేమ ఉంటుంది కదా, ప్రేమ ఉన్న వాళ్ళు ఎట్లా చూస్తారు? వాళ్ళు కొంచెం విశేషంగా ఏమైనా ఎక్స్ట్రా చూస్తారా అనే అభిప్రాయంతో ముచ్చట పెడుతున్నారు. అప్పుడు ఎవరిని వాళ్ళు నిరూపించుకుంటున్నారు. ఏమని? ఈ ఫస్ట్ ఈ పెద్దలు వేసేసింది. ఈ వేలుని ఏమంటాం మనం? చెప్పండి, భయపడదు. బొట్టమన వేరు. మనం ఫ్రెండ్స్, గురువు అనుకోకండి. నేను నీ కొడుకును, కొడుకు మాట్లాడితే సంతోషం ఉంటుంది. నేను కొడుకునే, మరి ఎవరినో వేరే దగ్గర నుంచి వచ్చిందని ఒక నేను కొడుకును అట్లా. దీన్ని ఏమంటాం? బొట్టమన, పెద్దనే అంటాం. ఈ పెద్దనే మొదలు లేచి రావటం. లేచిన వాడు ఏమన్నంటే, ఇగో దేవుడికి నేనే ఇష్టం, అందుకే నన్ను సపరేట్గా ప్రత్యేకంగా సృష్టించింది. నేను అమాంతం లేచిందంటే నీ నలుగురు నా కాళ్ళ దగ్గర కావాలి. అంటే ఇట్లా పడతాను. బల్ల గుద్దానంటే ఇట్లా, బెట్టు కట్టానంటే ఇట్లా, షర్టు కట్టానంటే ఇట్లా, వీరతిలకం పెట్టానంటే ఇట్లా. మిమ్మల్ని తలకాయ వంచిండు, నన్ను గొప్ప చేసిండు. కాబట్టి నేను గొప్ప, దేవునికి నేనే ఇష్టం అన్నది ఎవరన్నారు? మర్చిపోదు మీరు. పెద్దనే ఆ పక్క కూర్చున్నదండి. ఇటువంటి ఎవరన్నా పొగుడుకుంటుంటే ఇష్టం కాదు కొందరికి. పక్కకున్నది దాని పేరేమంటారు? పాయింటింగ్ ఫింగర్ అని ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అంటారు. మనం ఏమంటాం? చూపుడు వేలు. వీళ్ళు ఏమంటారంటే తర్జని అంటారు. ఆ చూపుడు వెళ్ళేసింది, లేచి నోరు మూసుకో అని దీన్ని. దేన్ని? ఈ పెద్ద నేను నోరు మూసుకో. ఎందుకు? ఎందుకా? నువ్వెవరు, నేనెవరు, ప్రపంచం ఏంది, పనికొచ్చేది ఏంది, పనికిరాంది, ఈ ఐటమ్ కావాలి, ఈ ఐటమ్ కావద్దు అని ఇట్లా చెప్పాలంటే నువ్వు కూడా కిందికోవాలి.
కాబట్టి మిగతా వాళ్ళందరిని వచ్చి సపరేషన్ చేసేటప్పుడు నన్నే వాడుకొని సాక్షాత్తుగా నన్ను వినియోగిస్తారు. ఎవరికన్నా వేరే విధంగా బొట్టు పెట్టాల్సి వస్తే దీంతో పెడతాం, ఎవరికి దీంతో పెట్టాం, బొట్టు పెట్టకూడదు. దీంతో పెట్టినామంటే మనం ఇతరులకు పెట్టే బొట్టును దీంతో పెడతాం. ఆ విధంగా నన్ను సపరేషన్ చేసేందుకు ఆ టైంలో మీ నలుగురు నా దగ్గర తలకాయ ఉంచాలి. ఇట్లా పడుతుంది కాబట్టి నువ్వెవరు నేనెవరు ఇట్లా చూపిస్తారా? నేను గొప్ప అంటే ఇట్లా చూపిస్తారా? ఇట్లా చూపిస్తారు. ఇప్పుడు ఎవరు గొప్ప చెప్పండి? చూపుడు. ఆ పక్కకు ఇంకోటి ఉంది కదా, దానికి మీద అట్లా గొంగళ పురుగులు వాకినట్టు అయింది. ఈమె మాట్లాడే మీరిద్దరు ఊకోండి, నోరు మూసుకోండి, షటప్ అని. ఏమి నేను గ్రేట్, నేను దేవునికి ప్రేమ, దేవునికి నా మీద ప్రేమ ఎక్కడ చెప్తావు? నేను రాజు పోతుంటే అటుపక్క ఇటుపక్క ఇద్దరు, పెద్ద మనిషి వస్తుంటే ఏం చేస్తారు? అటుపక్క ఇటుపక్క ఇద్దరు ఉంటారు. అవునా? ఇటుపక్క 2 ఏళ్ళు, ఇటుపక్క 2 ఏళ్ళు. చూసినా? ఇటు ఇద్దరు ఇటు వారేసిండు, ఇద్దరు ఇటు వారేసిండు, మధ్యాహ్నం నన్ను వచ్చింది. అవునా లేదా? బాగా చూసుకోండి. దేవుడికి నేనైతే గొప్ప ఇష్టం కనుక కొంచెం దొడ్డుగా కొంచెం పొడుగు ఉంచింది వాళ్ళు. చూసుకోండి, కొంచెం దొడ్డుగా ఉంటుంది, కొంచెం పొడుగు ఉంటుంది. దేవుడికి నా మీద ఇష్టం కనుక కొంచెం దొడ్డు ఉంచిండు, కొంచెం పొడుగు ఉంటుంది. మిమ్మల్ని నా సేవకులుగా రాజు వెడలరవి తేజములరగా అన్నట్టుగా అటు ఇటు సేవకులను పెట్టిండు. మీ ఇద్దరు సేవకులు, ఇద్దరు సేవకులు. ఎవరన్నారు? మధ్యవే. ఆ పక్కకు ఇంకోటి ఉంది కదండి, మీరు ముగ్గురు చెత్తగాండు అన్నదండి సమానం. పనికి రాదు. పనికి రాదా? నీకేం గ్రేట్నెస్ ఉంది? నా గ్రేట్నెస్ దేవునికి నేను చాలా ఇష్టం. దేవునికి ప్రేమపూర్వకంగా దేవుడు నన్ను చూసుకుంటాడు. దేవునికి నేను చాలా ఇష్టం. అందుకే నాకు స్పెషాలిటీ ఉన్నదండి. ఏం స్పెషాలిటీ? మనం ఎవరైనా యుద్ధానికి పోతే ఇక్కడ పెడతాం బొట్టు. ఎవరికైనా శత్రువుకు బొట్టు పెడితే ఈ ఏళ్ళతో పెడతాం. దేవునికి ఈ ఏళ్ళతో పెట్టబెడతాం. శత్రువు పెడితే ఈ ఏళ్ళతో పెడతాం. మనం బొట్టు పెట్టుకుంటే ఈ ఏళ్ళతో పెట్టుకుంటాం. దేవునికి పూజ చేస్తే ఈ వేలతో బొట్టు పెట్టాలి. నాతోటే బొట్టు పెట్టించుకుంటాడు. ఆ టైంలో మీరందరినీ పక్కకు ఉంచుతాడు. అందుకే నాకు ఉంగరాలు తొలగిస్తాడు దేవుడు. అవునా? ఉంగర పేరు ఏది? ఇది. ఉంగరాలు ఏమో చేయించుకోండి. భర్తలను కష్టపెట్టకూడదు, భార్యలను కష్టపెట్టకూడదు, అత్తగారి జమనకూడదు. మీరు కష్టపడి చేసుకోరు. కానీ ఉంగరం ఎందుకు పెట్టాలి? దేవుని పూజకు యోగ్యమైన వేలు కాబట్టి. అందుకని నాతోటే పూజ చేయించుకుంటాడు. నాకే ఉంగరాలు తొలగిస్తాడు. నాకే స్పెషల్ పేరు పెట్టించు. ఉంగర పేరు. మీకు ఎవరు ఉందా? ఉంగర పేరు ఉందా? పేరు ఉందా? నాకు ఎవరన్నారు? ఇది ఉంగర పేరు. ఈ 4 వేలు చెప్పినాయా? ఇది ఏముంది? చిన్నది చిటికెన వేలు, లిటిల్ ఫింగర్ అంతే కదా. ఆ చిటికెన వేలు అది కూర్చున్నది సపరేట్. భగవంతుడు ఏం చేస్తుందంటే అమ్మో వీళ్ళు ఎవరి గ్రేట్నెస్ వాళ్ళే ఇట్లా అనుకోని సృష్టి చేయాలి. దేవుడు అనుకోలేట్లా, కానీ వీళ్ళు అనుకుంటుంది. నేను ఇట్లా అనుకోని సృష్టి చేయలే, కానీ ఎవరి గ్రేట్నెస్ వాళ్ళు చెప్తున్నారు కదా. ఈ చిటికెన వేలు ఏం మాట్లాడుతుంది? ఏం చూస్తున్నాడు? ఏమి మాట్లాడుతుంది చిటికెన వేలు. ఏం మాట్లాడలేకపోతున్నది. దేవుడి పాపం అనిపించింది కదా. మరి ఇట్లా చిన్న కొడుకు ఉంటే ఏముంటుంది? పెద్ద కొడుకు బజారు తిరిగినా ఎవరిని కానీ చిన్న కొడుకు తొట్టలు ఏడిస్తే అన్ని ఇచ్చిపెట్టి దొరికిరావా? అంటే ఆ చిన్న కొడుకు సరే ఏం మాట్లాడుతలేదు ఏంటి అనుకోని దేవుడు వచ్చి డైరెక్ట్ వచ్చి ఇదేమో ఇట్లన్నది అట్లన్నది అట్లన్నది ఇట్లా 4 ఎత్తుంది. నువ్వేం మాట్లాడతలేదు లిటిల్ ఫింగర్, నువ్వేం మాట్లాడతలేవు చిన్న చికెన్ ఏదో ఉన్నది. ఏమోనాయా ఊకో అన్నదండి. నేను దేవుణ్ణి అందుకని వచ్చి దేవుడువా? అదే సరే మరి నువ్వు మాట్లాడు. నాకు మాట్లాడొస్తలేదయ్యా. ఒకటి మాత్రం నాకు తెలుసు. ఏది? దేవుని సృష్టిలో మాత్రం ఎవరి మీద వ్యత్యాసం ఉండదు. ఎవరి మీద వ్యత్యాసం ఉండదు. ఒక్కటి. ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉండదు, ఎవరి మీద ద్వేషం అసలే ఉండదు. దేవుని సృష్టిలో అందరూ తన దిక్కు చూడాలి, తనకు రావాలి, తనంత వాళ్ళు కావాలని ప్రేమ ఉంటుంది. గంత తెలుసు కానీ నాకేముందో చెప్పొస్తలేదు. అయినా దేవుని అన్నావు కదా. ఇప్పుడు వాళ్ళందరూ చెప్పుకున్నారు గ్రేట్నెస్. ఇంట్లో లడా అవుతుంది, వాళ్ళందరూ చెప్పుకున్నారు. నాదేదని ఉంటే నువ్వే చెప్పు.
ఏం లేదంటే లేదని చెప్పు అని దేవుణ్ణి ఎవరు అడిగినారు? ఆ చికెన్ వేలుతో దేవుడు ఏమనంటే లేదే చికెన్ వేలు నువ్వే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం అంటావు, నాకు స్పెషల్ ఏం లేదు కదా. అలా వాళ్ళందరూ స్పెషల్ మనుషులు చెప్పుకుంటారు, బొంగరం అంటారు, ఉంగరం అంటారా, వాడు ఇట్లా అంటారు ఇట్లా అంటారు, నేనేం చెప్పాలి అంటే బిడ్డ నీకున్న స్పెషల్ వాళ్ళకి ఎన్నడూ రాదు. ఏదో నువ్వు చెప్పరాదయా, చెత్త తుప్పేది ఒకసారి నమస్కారం చేయండి. ఏం దేవుని దిక్కునని చెప్పండి. ఇంతే దేవుని సృష్టిలో ప్రేమనే ఉన్నది అనుకున్నవాడు దేవునికి దగ్గర ఉంటాడు, పూజ చేస్తాడు తర్వాత ఉంటాడు, పర్వాలేదు దూరం ఉంటాడు, మందిని చూపించాడు ఇంకా దూరం ఉంటాడు, నేనే అనుకున్నాడు అస్సలు పురాపుకుంటాడు. ఇది భగవంతుడు పరమాత్మ యొక్క తత్వం. ఎక్కడైతే అహంకారం పెరుగుతుందో కారణం ఎట్లుంటుంది, కారణం ఎట్లుంటుంది? నువ్వు చక్కెర అంటే ఇప్పుడు ఎవరైనా ఫంక్షన్ అయితే ఏం చేస్తాం, ఏం స్వీట్ చేసిందే అంటారు, అందుకని ఏం కారం చేసిందే అడిగిరా ఎందుకంటే అది కోసేటప్పుడు చేతులు, తినేటప్పుడు నోరు, మింగేటప్పుడు గొంతు, ఇక తర్వాత మంట మంట మంట. అవునా? ఇంత మంట ఉన్నదాన్ని పట్టుకొని అహం కారము మామ కారము ఆలోచించేది ఎంత పనికిరానివి. ఈ అహంకారం మమకారం అంటే ఏంటి? అహంకారం అంటే నేను, మమకారం అంటే నాది. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆలోచన చేయండి ఒక్కసారి. చిన్న పిల్లలు పుడతారు కదా, పుట్టంగానే వాళ్ళకు అహంకారం తెలియదు, మమకారం తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళు కొంచెం పెద్దగైన తర్వాత నాకు ఈ టైంకి అన్నం ఎవరు పెడుతుండ్రా, పాలు ఎవరు ఇస్తుందా చూస్తారండి. ఒక రోజు అయిపోయిన తర్వాత 2-3 నెలలు పాలు ఇస్తుంటే గుర్తుపడతారండి. అప్పుడు ఏమంటారండి అమ్మమ్మలు నాయనమ్మలు ఎత్తుకొని ఇగో వీళ్ళు గుర్తుపడుతుంది ఎవరు గుర్తుపడుతుండే సంతోషం పడతారండి. ఆ గుర్తుపట్టడు ఎవరిని గుర్తుపడతారు, ఎవరు పాలు పోస్తారో వాళ్ళు గుర్తుపడతారు. ఇంతే గుర్తుపట్టు. ఆ గుర్తుపట్టినప్పుడు ఏం చేస్తారంటే ఈ వెంకట ఫ్యామిలీస్ అని కలిసి ఉండేది, ఇప్పుడేమో ఐసోలేటెడ్ ఫ్యామిలీ. అప్పుడు అంత తాతమ్మల దగ్గర నుంచి మన్మాళ్ళ దాకా ఒక్కింట్లో ఉంటే అది ఆనందమే ఆనందం అండి. అటువంటి ఆనందం ఈ జీవితం ఉన్న ఈ కొత్త జీవిత పిల్లలకు లేకపోతున్నది. ఏం చేస్తారు వాళ్ళ దురదృష్టం, వాళ్ళు ఇట్లా చేసుకుంటున్నారు. ఇంత ఒక ముసలైనా ఒక అంబాడిటైనా ఉంటే ఆ ఇల్లు స్వర్గం. ఆలోచన చేసుకోండి. అటువంటి స్వర్గం ఇప్పుడు ప్రపంచంలో తక్కువైతుంది. ఎంతసేపటికి పెళ్లి కానీ మొదలు రూమ్ తీసుకొచ్చుకున్నాకనే వాడు పిల్లలు చూస్తుంది. ఆ పిల్ల కూడా పోగా ఇంటికా మన ఇంటికా అంటారు. ఎవరికి ఇంటికి పోనా మన ఇంటికి పోనా అని, మన ఇంటి వేరే ఇల్లు వేరు. నువ్వు ఎప్పుడైనా పండుగప్పుడు పోయేద్దాం కానీ మళ్ళీ సపరేట్ మంచిది కూడా అంటేనే పెళ్ళి. ఆ కారణం ఈ అహంకారం మమకారం సంగతి. ఈ మమకారం చెప్తున్నారు. ముసలోళ్ళు ఉన్నారు కదా అమ్మలు, ఈ అమ్మని చూపించి వీళ్ళు ఎవరే మీ అమ్మని ఎత్తుకపోతాం. ఇక అది ఓ నడుస్తుంది. చిన్నపిల్ల మీ అమ్మని తీసుకుపోతాం. అబ్బో మా అమ్మ అదే మొదలైంది. మా నాది ఇది ఎవరు అమ్మ. తర్వాత చిన్న పెన్ను ఇస్తారు, పెన్ను చిన్నవాడికి ఆడుకునే వస్తువు ఇస్తారు. వాడుకునే వస్తువు ఇచ్చి ఇది గలగల ఎవరిదే నాది. అవునా? ఇక వాడు అనకపోతే బొత్త మీద పెట్టి ఇట్లా పెట్టి నాది అనిపిస్తారు. అవునా? ఈ గిన్నె ఎవరిది? నాది. ఇల్లు ఎవరిది? నాది. ఇక అక్కడ మొదలైంది నాది. అవునా? ఇక తనకు కొంచెం పెద్ద పెరుగుతుంది. పెద్ద పెరిగిన తర్వాత ఏమంటారు పేరు పెట్టారు నామకరణం ఏమంటారు మొదలు తొట్టెలు వేస్తారు. ఆ తొట్టెలు వేసి ఏమంటారు చెవుగా. అప్పటిదాకా మనకి ఏం తెలియదు, వాడిని మలే తెలియదు పులే తెలియదు. వాడిని చెవుగారు ఒరే మలయా అంటే అనుకుంటాడు వాడు. అప్పుడు కూడా తెలియదు. తెల్లారి అమ్మ నాయన ఎత్తుకొని నువ్వు మళ్ళీ కానీ మరి అని చెప్పి ఒక 2 రోజులు అయినా 3 రోజులుగా అరే మల్లిగాడు ఏడ్రా మళ్ళీ ఏడ్రా అంటే వాడు తప్పుడు తెలియదు. ఏం తీసి నేను మళ్ళీ ఎవరా నేను మళ్ళీ ఎవరు నేను పెన్ను ఎవరిది? నాది. పెన్ను నాది, మళ్ళీ నేను. తర్వాత ఏమైంది? పుస్తకం నాది, స్కూల్ నాది, నేను ఫస్ట్ క్లాస్ వస్తున్నా, నేను పాస్ అవుతున్నా, నేను ఇది చేస్తున్నా, నేను అది చేస్తున్నా, నేను ఎమ్మెల్యేనైనా, నేను ఎంపీనైనా, నేను మందిని ముంచినా, నేను కొంప ముంచినా, నేను అది చేసినా, నేను ఇది చేసినా, నేను బిల్డింగ్ కట్టినా, నేను అది చేసినా, ఇది చేసినా వస్తారా?
ఎక్కడ మొదలైంది? ఎప్పుడు? తొట్టెల నేనని మొదలైంది, పాలు తాగినప్పుడే నాగని మొదలైందండి. ఆలోచన చేసుకోండి, అక్కడికి మొదలైంది మమకారం. ఇక పొయ్యే వాళ్ళకు ఊపోమట పోతారు. అందుకని డిఫరెన్స్ చేసి చూసుకోవాలి, ఏది నాది. మీరేమనుకుంటున్నారు? ఏది నాది? ఒకసారి ఆలోచన చేద్దాం. మా సంతోషం మంచి ప్రశ్న వేసింది, దానికి సమాధానం చెప్తున్నాను. ఏది నాది ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరేమనుకుంటున్నారు? దేహం నాది అనుకుంటున్నారు? కాదంటే ఒప్పుకుంటారమ్మా, అంటాం కానీ ఒప్పుకుంటాను. ఒప్పుకో. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిన అమ్మ, మీరు అంత మంచి పూజ చేసారు, నేను ఇక్కడి చక్కగా రామచంద్రుని దగ్గరికి స్వర్గానికి పోతున్నా, వైకుంఠానికి వస్తారా అన్నాను అనుకో. మా ఇంట్లో పని ఉంది, పొయ్యి మీద పాలు పెట్టినాం, మా ఆయన తినలేదు అంటారు, వస్తారా? అది ఒప్పుకోము. దేహం ఎటువంటిది ఆలోచన చేయండి. మనం ఏమనుకుంటాం? ఈ శరీరమే నేను అనుకుంటాం. అనుకుంటామా? అనుకోం. బాగా శరీరమే నేను అనుకుంటాం. ఈ శరీరము ఎటువంటిది? నేను అనుకున్న శరీరం ఎప్పటికి మంచిగా ఉండాలి కదా, ఉంటుందా? అంగం గలితం ఫలితం ఉండం దశన విహీనం జాతం తుండం వృద్ధోయాది గృహీత్వాదండం తదపి నముంచాపిండం. ఒకటి మాత్రం పోకుండా ఉంటుంది, మిగతా ఆయన పోతాయండి శరీరంలో. ఏమిటి? 20 ఏళ్ళ పిల్ల ఉన్నదనుకోండి, ఆ 20 ఏళ్ళ పిల్ల అనుకుంటాను నేను ఎప్పటికి ఇట్లే ఉంటాగా చదువు అనుకుంటానండి. కానీ ఇంకా 40 ఏళ్ళ తర్వాత ఇది అటైపోతుంది అంతే. అవునా? బ్లాక్ హెయిర్ వైట్ హెయిర్ అయిపోతుంది అంతే కదా. నల్లటి నెత్తి తెల్లటి పెరుగు గుడ్డ అయిపోతుంది. అంగం గలితం. ఈ శరీరం ఉంది కదా, స్టెప్ ఉన్న శరీరంకు. మీ శరీరం అట్లుంటాయి, స్టెప్ ఉన్నాయి. ఓ 70-80 ఏళ్ళు వచ్చిన అమ్మమ్మ దగ్గరకు, తాత దగ్గరకు ఆ శరీరం ఎట్టుంటుంది, ఊట పడుతుంటే మెల్లమెల్లగా ఆడుకుంటుంది. కూరగాయలు ఆడుకుంటారు పట్టుకొని. ఆడుకుంటుంటే అమ్మమ్మ నీ తోలు ఉంటుంది, నీది కూడా ఉంటుంది అడగండి. అవునా కదా? ఒకసారి కొన్ని రోజులకు మరి ఈ తోలుకు, ఈ ఊగే తోలుకు ఎన్ని సునోలు పెట్టచ్చు, ఎన్ని పేరెండ్లవులు పెట్టచ్చు, ఎన్ని పౌడర్లు కొట్టచ్చు, ఎన్నిసార్లు సబ్బులు పెట్టచ్చు, ఆలోచన లేదు. కొంతమంది దాని థ్యాంక్స్ చెప్పలేదు, వినలేదు, పొదనే ఉంటుంది. ఇంకొకటి అంగం గలితం ఫలితం ఉండం దశన విహీనం జాతం తుండం. చేగోడి పెద్ద పెద్ద అంటే సంక్రాంతి చేసేది కట్టినాడు, ఇంకేమో అప్పలు కట్ 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 కొరికి గంపెడు తింటదండి. ఏమిటి? పండ్లు, జామకాయ కట్టుకుని ఉంటుంది, కొరుకుతుంది. ఇంకా ఒప్పుకున్నారు అందరూ? ఒప్పుకున్నారా? కనుగొని వస్తున్నారు కదా, నువ్వు ఒప్పుకున్నావురా? అయితే వీళ్ళంతా ఇబ్బంది పడతారు. నేను చెప్తాను, రేపు ఐ సర్జరీ పిలిపించి ఆ కన్ను సర్జరీ చేసి దీని మీద పెడదాం, చూస్తావా? కన్ను చూస్తుంది అన్నావు కదా, కన్ను చూస్తుంది అన్నారు కదా. ఆలోచన చేయండి, కన్ను చూస్తుంది అన్నారు, చూడాలి కదా. కాదండి, ఇంట్లో లడ్డూలు చేసి, అవును కదా, లడ్డు ఇక్కడ చెప్పాను, లడ్డూలు చేసినాం అని చెప్పంగానే ఏమనిపించింది? నోట్ల నీళ్ళు ఊరినాయి. ఏమని? అప్ప తినాలి తినాలి లడ్డు. లడ్డు వినగానే ఏమైంది? ఆనందమే. కష్టపడి అక్కడికి పోయింది, ఆ లడ్డు చూసేది, చూడగానే ఆనందమైంది. ఇంకా విన్నదానికంటే ఎక్కువ ఆనందమైంది. అప్పుడేం చేసింది? చేతులు పట్టుకుంటారు, అవునా? చేతులు పట్టుకోగానే ఇంకా ఆనందం ఎక్కువైంది. తర్వాత ఏం చేస్తాం? తర్వాత సమర్పయాలి. అక్కడ చూసి ఎవరు లేకుండా లోపడేస్తాం అంటే మొత్తం లడ్డు సమర్పయాలి వేసేసి కదా. 4 ఏళ్ళు ఉన్నప్పుడు సంతోషమైంది, ఇంకా ఎక్కువ ఆనందమైంది, నీకు ఎక్కువ ఆనందం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీకు ఆనందము ఎక్కడ అయింది? విన్నందుకు అయింది అంటే చెవు కట్ చేసి చెవు మీద లడ్డు వేయడం, చూసినందుకు అయిందంటే కన్ను కట్ చేసి కన్ను మీద లడ్డు వేయడం, లేదంటే చెయ్యిలో పట్టుకున్నందుకే ఆనందం ఏంటంటే చెయ్యి కట్ చేసి చెయ్యి మీద లడ్డు వేయడం. కాదండి, తిన్నందువల్ల ఏంటంటే 4 కట్ చేసి దాని మీద వేయడం, లేదంటే మింగుతుంది అయింది అంటే ఇది కట్ చేసి దాని మీద వేయడం, లేదు జీర్ణమవుతుంటేనే ఆనందం ఏంటంటే లీవర్, మనం కాలేయం కట్ చేసి కార్యం అంటాం కదా, ఆ కార్యం కట్ చేసి దాని మీద వేయడం. అవుతుందా చెప్పండి? కాదు. అంటే ఈ కన్ను చెవు ముక్కు వీటి ద్వారా కాదు మనకు అయ్యేది.
కన్ను ద్వారా, ముక్కు ద్వారా, నోటి ద్వారా, చూడడం ద్వారా, పట్టుకోవడం ద్వారా, తినడం ద్వారా, మింగడం ద్వారా లోపల ఉండి ఇది ఫలానా వస్తువు, ఫలాన్ని చూస్తున్నావు, ఫలాన్ని తింటున్నావు, ఫలాన్ని ఇట్లుంది అని చెప్పేవాడు లోపల ఎవడున్నాడో వాడి పేరు దేవుడు. విద్యారండి, అది దేవుడు. అటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనం అనుభవిస్తాం. ఈ శరీరాన్ని ఎట్లా భావించాలి? ఎట్లా భావించాలంటే మనం చాలా అనుకుంటాం, మన ఎంబడి సంపాదన వస్తుంది. నిజంగా బాగా ఎంత పెద్ద మనిషి ఉన్నది కాబట్టి ఆ ముందు పెద్ద మనిషి ఉన్నది కదా, వెంకటికి వచ్చిన వాళ్ళని మస్తు చూస్తున్నాం కదా. మనిషి యొక్క చెంచడంత జాగ తీసుకపోయినా మనకు ఉండకపోయేది ఉండేదా? ఆలోచన చేయండి. ఎవ్వడేం తీసుకపోలేదు, వాడు తీసుకపోదామన్నా మనం తీసుకపోనిస్తామా? దింపుడు వాళ్ళ దగ్గర దించి కాళ్ళ మీద పడి ఆయన ఉన్నాయి తీసుకుంటాం, అయిపోతుంది. చోలేదు కాళ్ళ ఎక్కువ పో. ఇంకో తమాష ఏంటంటే ఇంట్లో ఉన్న నీళ్లు ఇయ్యరు, ఇంట్లో ఉన్న కట్టెపుల్ల ఇయ్యరు, వాడు సంపాదించుకొచ్చిన బట్ట కూడా ఇయ్యారండి. ఆఖరికి ఆలోచన చేసుకోండి. ఆఖరికి అన్ని బయట కొనుక్కొచ్చుకోవాలి. వీడు సంపాదించి ఏం లాభం? అన్ని వదిలిపెట్టి పోతూనే ఉన్నారు. ఎటువంటిది? ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే నారీ గృహద్వారే జనౌ శ్మశానే దేహశ్చికాయాం పరలోక మార్గే కర్మానుగో గచ్చతి జీవయేకః. ధనాని భూమౌ, బాగా పైసలు సంపాదించింది, ఇంట్లో పెట్టుకునే జాగలేదు, ఎక్కడ పెట్టే జాగలేదు, చుట్టాల దగ్గర పెట్టే జాగలేదు, ఎవరిని నమ్మడా ఏం చేయను అర్థం కాక పెద్ద పొక్క తీసేలా పెట్టిండ. వాళ్ళ పట్ల పొక్క తీసి ఎవరు పెడతారు? బ్యాంక్ పెట్టారు. ఏం బ్యాంకు? స్విస్ బ్యాంకు. ఆ స్విస్ బ్యాంకులో పెడితే కొడుకులకు కోడళ్ళకు ఇయ్యారు కదా, ఇయ్యారండి. వీడు పోగానే వాడి ఆ పైసలు అక్కడ పోయి వీళ్ళు పెట్టేస్తారండి. ఈ ధనం మన గుంత తీసి పెట్టినట్టు వాడు పోకాలు తీసినాలో పెట్టి వీడు చచ్చిపోయింది. చచ్చిపోయడానికి చెప్పరాడే వానికి ఏం చెప్పొచ్చు? చచ్చిపోయడానికి గురు 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 అంటాడు. ఆ గుర్రా గురిగా ఏం అర్థం కాదు, పోతా కూడా. అప్పుడు ఎవడో భూమి కొన్నాడు. భూమి కొన్నాక మెల్లగా జేసీబీ పెట్టింది. అన్నీ చేయలేదు, ఈ పైసలే ఇంకుండదు. ఇవన్నీ ఉంటాయి. మీరు అనుకుంటున్నారు నా దగ్గర ఎక్కువ తక్కువ లేవు, మీ ఊళ్ళో ఉన్నట్టున్నాయి కానీ మీకు ఎక్కువ తక్కువ లేవు అనుకుంటున్నాడు. ఎందుకంటే వాహనాలు అవి. ఇప్పుడు ప్రతి ఇంటికి ఆవు ఎద్దు లేకున్నా ఒక సైకిల్ మోటార్, కారు అయితే ఉంటుంది. అవునా? ఆవులు ఎద్దు తక్కువైనా ఒక సైకిల్ మోటార్, కారు. ఇంకా ఇంత నలుగురు ఉంటే ఈయనకో కారు, ఆమెకో కారు, వానికో కారు, వానికో కారు. ఎవరి కారు అందరూ దేశం అంతా బేకారు. అన్ని కార్లే. ఇంట్లో జాగా ఉండదు, పార్కింగ్ ప్లేస్ ఉండదు. ఎంత కింగ్ అయినా పార్కింగ్ ఎక్కడ పెట్టి నడిచి రావాలి. ప్రసాదం అన్ని వాహనాలు. పశవశ్చ గోష్ఠే. ఒక మాట ఆలోచన చేయండి. మీకు సైకిల్ మోటార్ అనుకోండి, దాన్ని ఎంత ప్రేమగా చూస్తారు. ఇక్కడ కూర్చున్నా మనసు దాని మీద ఉంటుంది. వాడు ఎవరైనా ముట్టిడో, సీట్ మీద ఎవరైనా కూర్చున్నాడో, ఎవరైనా కోస్తాడో సీట్ను, అట్లా ఎవరైనా తాళం గీకుతాడు, పెట్రోల్ తీస్తాడు. ఇంటికి రాగానే దాన్ని శుభ్రంగా స్నానం పోసు. వీడు స్నానం చేయడు, మందు చేయడు, కానీ దానికి స్నానం పోసు, దాన్ని దుడుచుడు, దాన్ని కరెక్ట్ సర్వీసింగ్ చేసుడు. వీనికి లోపల గాలి ఎప్పుడు అవుతుందో తెలియదు కానీ దానికి గాలి పెట్టుడు. ఆలోచన చేయండి. మంచి ఇంజన్ ఆయిల్, మంచి పెట్రోలు, మంచి హ్యాండిల్, దాని మంచి బట్టలు టకటకటకటకు ఉండాలి. సైలెన్సర్ వినబడి అబ్బాబ్బాబ్బా ఎన్ని రకాల అందాలు. దాన్ని ఎవరైనా ఉంటే గుర్రు గర్రు అంటాడు. ఎవరైనా అడిగితే నా బండి ఎవరికి అని నువ్వేమనుకున్నా సరే, వాడు బండి ఎవరికి ఏడు. నీ దగ్గర అయితే నేను దించేస్తా కాక అంటాడు. బండి ఏడు. ఈ బండి వీడు తుడిచి ఇన్ని స్నానాలు చేసి ఇన్ని చేస్తే పోయేటప్పుడు మిస్టర్ దిస్ సర్వుడిని ఐఎమ్ కమింగ్ విత్ యూ, నువ్వు నాకు బాగా సేవ్ చేసినావు, నేను వస్తా బాబు అని వస్తాను. అలా కూర్చుంటుంది. పెట్రోల్ వస్తే నడుస్తుందా? దాని పోయి వస్తుందా? పోయినా వస్తుందా చెప్పండి? వస్తుంది. పోయినా ఏమైనా బండ్లు ఆవేస్తుందా? కాకపోతే విప్పతి మధ్యలో టైర్లు వేస్తుంది అంతే కదా, కాలం వేస్తుంది టైర్ వేస్తుంది. నారీ గృహద్వారే. ఇక నారీ, నారీ అంటే భార్య లేదా భర్త. సంబంధాలే కదా, భార్య భర్త, తల్లి కొడుకు ఇవన్నీ ఉంటాయి కదా సంబంధాలు. ఇక వీళ్ళు ఉంటారు. మా ఆయనకు వీళ్ళు లేకపోతే పొద్దు పోనే పోదు అని చెప్తుంది. ఇక పొద్దు పోదు, ఇక వాడు తినడు, ఇక వాడు మొత్తం బతికే ఉదాహరణ ఈయన చెప్తుంది. ఆయన చెప్తారు మా అన్న చేస్తేనే మంచి ఉంటుంది, లేకపోతే తినలేదే ముఖమంతా మా అమ్మ ఊరిపోయింది. అబ్బా
వీనికి ఇట్లా తీరదు, ఆమె గట్ల తీరదు. ఇంత ఎఫెక్షన్ అంత మొత్తం. లేకపోతే బొద్ది 30 సార్లు ఏడున్నావు, ఏం చేస్తున్నావు, పోయినోడు వాడిని బతకలేకుండా వాడు పోయాడు ఊరుకుంటాడా? తిన్నావా? తినకపోతే నేను ఇంత ఊరుకుంటాను. ఊరుకుంటుందా? ఎటు కూర్చున్నావు? ఆమె నువ్వు మొదలు తిరుగుతున్నావు కదా, ఆమె ఎటు కూర్చుంటే కాదు. ఇంత ఎఫెక్షన్. ఆ సెకండ్ ఇవ్వకుండా నేనంటే ఆయన, ఆయనంటే నేను, ఎవరికైనా ఇచ్చేది ఉంటే మా ఆయన అడుగు అని ఆమె అంటుంది, మా ఆమెను అడుగు, ఇద్దరు కోసం ఇచ్చారండి. ఈ విధంగా వాళ్ళు పరస్పరం ఇవాళ అంతా మంచిగా జెండ రాసినా కానీ ఒక్కసారి ఇంత అడిగినాక ఫైనల్ అంటాడు ఆయన. ఆమె చెప్తుంది ఇవో ₹1,00,000 ఎగ్జామ్ ఉంది కానీ మా ఆయన వచ్చినాక చెప్తా అంటున్నాను. ఇన్ని రకాల అంటే అంత ఎఫెక్షన్. ఆమె గురించి ఎవరైనా మాట్లాడితే, ఆయన గురించి ఎవరైనా మాట్లాడితే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఆమె షాయన ఉండడు, ఆమె చీన ఉండదు. అబ్బాబ్బా ఇంటుంది కదా. పోయేనాడు గంట సేపు లేట్ అయితే ఇక వాసన వస్తుందేమో, అందరేమో అనుకుంటారే తీసేద్దాం అంటారండి. అలా ఆలోచించారు. 11 అవుతుంది, పూజ ఎప్పుడు చేసుకోవాలి, స్నానం ఎప్పుడు చేసుకోవాలి, మళ్ళా భిక్షకు ఎప్పుడు సిద్ధం కావాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అవునా? తర్వాత ధర్మపురిలో లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోవాలి, ఇంకెప్పుడు అయిపోతుందో ఎప్పుడు పోవాలో నేను ఆలోచన చేస్తున్నాను. అవునా? ఇక్కడ ఇంత ఆలోచన చేస్తుంది ఎవరిక్కడ ఉంది. కాబట్టి ఒక్క దగ్గర ఉండి ఒక్క దగ్గర ఆలోచన చేస్తే మనము లేనట్టే లెక్క. ఎక్కడ ఉన్నామో అక్కడ ఆలోచన చేస్తే ఉన్నట్టు లెక్క. భగవంతుడు ఏం చూస్తాడంటే నువ్వు ఎక్కడ ఉన్నావు చూస్తావు. అంతే. మన ఫిజికల్లీ ప్రజెంట్ శరీరం ఎక్కడ కూర్చుంది, మనసు ఇక్కడ కూర్చుందా? నేను ఇక్కడ కూర్చున్నా కానీ మా ఆయన ఊరికి పోతానంటే వండి పెట్టొచ్చినా తింటుండో లేదో అని ఒక ఆలోచన చేస్తుంది. పోయినాక ఎన్ని కట్నాలు లేవు కానీ అని ఒక ఆలోచన చేస్తుంది. అయ్యేలేదు మర్చిపోతాయినా ఎప్పటికి మనం పోతాం పడుతూనే ఉంటాం అని ఒక ఆయన ఆలోచన చేస్తుంది. ఈ విధంగా ఆలోచన చేస్తే మనస్సు ఇక్కడ లేకపోతే మనం వచ్చి లాభమే. మనస్సు అనేది ఎటువంటిది? మాయ పదార్థం. భగవంతునికి మనకు అడ్డంగా ఉండే పొర మనస్సు. ఆ మనస్సు అనే పొర చాలా డేంజర్, అతి భయంకరమైనటువంటిది. ఒక చోట ఆ మనస్సును మనం మరిపిస్తే చాలు. మనసు ఎటువంటిదంటే నువ్వు ఏది చూపిస్తే దాన్ని అది యాజ్ఞకుండా ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది కూర్చుంది కదా, ఒక మాట అడుగుతా. చిన్నప్పుడు మీ చుట్టాలు ఇంట్లో తిన్నా ఒక శాఖలు ఎప్పుడైనా యాదికి వస్తుంది కదా, రాయితే రాసేది అబద్ధం అడగద్దు. అవు అదేనండి మనసు. ఇంతే ఎప్పుడో జరిగింది యాద్ చేస్తుంది, ఇప్పుడు జరిగేదాన్ని మార్పు పెడుతుంది. ఈ పేరు మనసు. ఇంతే. ఇంకొక మాట ఏం చేస్తుంది, ఇక్కడ ఉంటే ఇంటి గురించి ఆలోచన చేస్తుంది, ఇక్కడ ఉంటే ఇక్కడ గురించి ఆలోచన చేస్తుంది. ఇది మనసు. మనసు చేసేటువంటి పని మాయ పదార్థం. మనస్సు ఎప్పుడు నాశనం కాదు, మనస్సును నిరోధించాలి, ఆపాలి. మనస్సును ఆపాలంటే ఎంత గొప్ప అది. చేపలు పట్టడం చూస్తున్నా, చేపలు పట్టడం వాళ్ళ చేతిలో ఉంటుంది వల. అవునా? వల పట్టుకొని నీళ్ళలో దిగిటు. నీళ్ళలో దిగంగానే కొన్ని చేపలు ఏం చేస్తాయి, ఎవడో వచ్చిందా పట్టుపోయిన దూరం వస్తాయి, కొన్ని ఇటుకు వస్తాయి, కొన్ని కాళ్ళ దిక్కు ఉంటాయి, కొన్ని అటు వస్తాయి. అవును కదా? వల ఇసిరిండు. వల ఇసిరితే ఏ చేపలు వలలో పడతాయి చెప్పండి? దూరం దొరికిన చేపలన్నీ ఎలా పడతాయి చెప్పండి? వలలో పడతాయి కదా. ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చినాయి పడతాయా? ఇంతే. భగవంతుడు మాయా అనే వల ఇసురుతుంటే ఆయన పాదాల దగ్గరికి వలం పోతే బయటపడతాడు. ఇంకే ఆయన పాదాలు పట్టుకుంటే బయటపడతాడు. ఆ పాదాలు పట్టుకునేందుకే మనకు ఏర్పాటు చేసిన విధానం, పూజా విధానము, నామ విధానము, జప విధానము, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే మర్చిపోతాం. ఏమయ్యా మురళి కార్యక్రమం ఎప్పుడుందో తెలిపాలి కదా, నువ్వు లొకేషన్ పెట్టాలి కదా మన అవింకో అంటే మర్చిపోయినా. ఏమయ్యా కోటి పారాయణ రుద్రంలో సారదైనవు, ఇంతవరకు తప్పు లేదన్నా, మర్చిపోయినా సార్. ఏమయ్యా సంతోష్ ఫలానా అడగడానికి వస్తాను, మర్చిపోయినా సార్ అని అడుగుతుంది. ఏం బాగా ఇస్తాం బాగా. ఏమయ్యా మెంతులు తెమ్మన్నా కదా, మర్చిపోయినా. ఈ మర్చిపోయినా అంటారు. నేను చెప్తా పూజ చేయి, మర్చిపోయినా. జపం చేయి, మర్చిపోయినా.
దానం చేయి, మర్చిపోయినా. అవునా? ఈ మర్చిపోయిన వాళ్ళందరి దగ్గర నాకేమనిపిస్తుంది అంటే ఎప్పుడన్నా మర్చిపోయి వీళ్ళు ముక్కులకెళ్ళి తింటారేమో అనిపిస్తుంది. ఆలోచన మర్చిపోయేట ఎట్లా మర్చిపోవాలి? నోట్లకెళ్ళి ఏం చేయాలి? ముక్కులో చేయాలి కదా మర్చిపోయి. అది లేదు, ఆలోచన చేసుకుందాం. కాబట్టి ప్రాక్టీస్ ఉండాలి. మర్చిపోవడం ఎట్లా మర్చిపోతాం? మనం భగవంతుడు అనేవాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నా చెప్పినా మన లోపల మనం తింటున్నా, చూస్తున్నా, ఏది చూస్తున్నా నువ్వు ఫలాన్ని చేస్తున్నావు అని చెప్పేవాడు భగవంతుడు. ఆయన మన లోపల ఉన్నాడు. దాన్ని మర్చిపోవద్దు. ఈ మర్చిపోవడం సంగతి చెప్పి నేను ముగిస్తాను. ఒక చోట ఒక అమ్మకు చిన్న బుజ్జిని, ఆ బుజ్జిని మంచి స్నానం పోసి బాగా అలంకారం చేసింది. అలంకారం అంటే మంచిగా తయారు చేసింది. ఈ తయారు చేసేటప్పుడు తల్లి తయారు చేస్తుంటే తల్లి బిడ్డ ఇద్దరే ఉండాలండి. పక్కకు మనం దూరం ఉండి చూస్తే ఆ ఆనందం వాళ్ళిద్దరికీ అర్థమయ్యాలి. ఆమె ఏం మాట్లాడుతుందో ఈమెం అడుగుతుందో అని అబ్బాబాబాబాబా ఆ ఆనందం. అన్ని రకాల ముచ్చట్లు ఉంటాయి ఆ తల్లికి ఆ బిడ్డకి. ఈమె భాష రాదు, ఆమెకు తెలియలేదు, రెండు కానీ మాట్లాడుతున్నాడు. ఇక నా బంగారం, నా వెండి, నా రాగి, నా ఇత్తడి, నా కంచుకోట ఇవన్నీ ఏమో వస్తాయి. అవన్నీ చేసి ఆ పిల్లని అలంకారం చేసింది. ఇంతలా వాళ్ళు ఆయన ఫోన్ చేసి ఏమని ఫోన్ చేసిండు? అర్జెంట్గా వెళ్ళాలి మనం, నువ్వు రెడీ అయింది. ఈయన వచ్చి బయట బట్టి పెట్టుకున్నాడు, హారం కొడుతున్నాడు. ఏమో వస్తలేదు, నేను వస్తలేదు బయట. అరే ఏమైంది? నేను రెడీ అవ్వమని చెప్పినా. తర్వాత నేను ప్రసాదం ఇవ్వడానికి మురళి కోరింది కాబట్టి అందరికి ప్రసాదం ఇస్తా. ప్రసాదం ఇచ్చేందుకు నాకు దక్షిణ ఇవ్వాల్సి ఉంటుంది. ఏమి దక్షిణ అంటే ఇస్తారా? ఇస్తానంటే చేయరావుతుంది. ఓ చాలా మంది ఇస్తుంది, బాగానే వస్తుంది. ఏంటంటే భగవంతుడు మనకి 24 గంటలు ఇచ్చింది కదా. మీ ఇంట్లో రోజు ఒక 15 నిమిషాలు టీవీ, ఫోను అన్నీ బంద్ పెట్టి మీ ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని మీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి ప్రార్థన చేయండి. ఇది నాకు ఇచ్చే దక్షిణ. ఇంతే నాకు ఇచ్చే దక్షిణ. మీ ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే మీ పెద్ద మనుషులకు మీరు 1,00,000 రూపాయలు పెట్టి నెత్తి మీద స్నానం పోయాల్సిన అవసరం లేదు. పాలతోటి పెరుగుతోటి అభిషేకం చేయాల్సిన అవసరం లేదు. మీ పెద్ద మనుషుల పక్కకు కూర్చొని 5 నిమిషాలు మాట్లాడండి. అది నాకు పెద్ద దక్షిణనండి దేవుడు. మీరు 1 కోటి రూపాయలు చేసి అన్నదానాలు చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్న పెద్దలకు, మీకు సంబంధించిన పెద్దలకు, మీ గ్రామంలో ఉన్న పెద్దలకు ఒక ముద్ద పెట్టండి. అది నాకు ఇచ్చే దక్షిణ. ఆ విధంగా ఉంటే చాలు. ఇక ఇంకొకటి ఏమిటంటే నియమం ఒకటి ఉంది. నేను ప్రసాదం ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే, విఐపి అయినా సరే, కుడివైపు నుంచి రావచ్చు. నా కుడివైపు నుంచి, వాళ్ళ కుడివైపు, నాకు ఇటు రావచ్చు. అందరూ ఇటు ఎగ్జిట్, ఇటు వెళ్ళాలి. విఐపి అని పేరు ఎట్లా వస్తుందంటే ప్రవర్తన మంచిగా ఉండి అందరికి ఆదర్శంగా ఉంటే విఐపి. పోలీసులను పెట్టుకొని వచ్చి అందరినీ పక్కకు పడేసి తొక్కుకుంటూ పోతే విఐపి కాదు. కాబట్టి ఆదర్శవంతంగా ఉండాలి. ఎంత పెద్దవాళ్ళైనా LINEలో రావాలి, అంటే లైన్లో రావాలి, లయన్ లాగా పోవాలి. ఆలోచన మీరు ఇప్పుడు మీరు ఏం చేస్తారు? పూజ చేసినప్పుడు దేవుడు లేకుంటారు, మంచి అలంకారం చేసుకుంటారు. ఈ బొట్టో పెట్టుకొని మంచి బట్టలు కట్టుకొని పవిత్రంగా పూజ చేస్తారు. పూజ చేసినప్పుడు దేవుడు లెక్కనే ఉంటారు. 4 మాటలు చెప్తున్నారు, 4 మాటలు మీరు వింటున్నారు. వినేటప్పుడు ఏమనుకుంటున్నారు? గురువు గారు చెప్తున్నాడు, మేము మనుషులం, గురువు గారు దేవుడితో సమానం చెప్తున్నాడు, వింటున్నాం. అంటే మీరు మనుషులు, అంతే కదా. పూజ చేసేటప్పుడు దేవుళ్ళు, వినేటప్పుడు మనుషులు. ప్రసాదం తీసుకునేటప్పుడు బర్రెలు కావద్దండి. అర్థమైనా? జీవాలు రావద్దు. బర్రెలు లెక్క ఓరి మీద కూడా రావద్దండి. గొర్రెలు ఏమంటేనేమో ఎటువంటి దగ్గర ఉక్కుతాయి, బర్రెలేమో ఎదిగిపోకుండా అడ్డంగా పడతాయి, ఇంకో పోకుండా అడ్డంగా పడతాయి. దీని పేరు బర్రె. కాబట్టి అట్లా రావాలి. ఎట్లా రావాలి? ఆ లైన్ కూడా చెప్తా. మీ ఇంట్లో వంటశాల ఒక డబ్బాల చక్కెర ఉంది, దాని మీద కారపొడి అని రాసి పెట్టి, అవునా?
చీమలు పడతాయి ఆపట్టాయి. మీరు రాసినంత మాత్రం నాగే కదా, ఎట్లా పడతాయి చీమలు? ఎట్లా వస్తాయి? లైన్గా వస్తాయి. మరి చీమ కంటే అధ్వానంగా రావద్దు, లైన్గా రావాలి. చక్కెర తినడానికి చీమలు ఎట్లా వస్తాయో అట్లా రావాలండి. అంతేగాని గడ్డి తినడానికి పోయిన గోజలు లెక్క పోవద్దు. కాబట్టి ఆ విధంగా లైన్గా రండి. ఇక మగవాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అంగీలు బనీలు విడిచే రావాలి. నో రికమెండేషన్ ప్లీజ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వమనుకున్న వాళ్ళు అక్కడి నుంచే చూడండి, ఇక్కడి నుంచే నా కళ్ళతోటే వాళ్ళకి ప్రసాదం. ఇబ్బంది ఏం లేదు, నేనే ఇబ్బంది పడా. ఈ విధంగా ఉండాలి. ఇక భగవంతుని యొక్క స్థానము, భగవంతుని పట్టుకునే విధానం 5 నిమిషాల్లో చెప్తాను. తర్వాత కార్యకర్తలు పెడతారు అయిపోతుంది. వీళ్ళకు 99 అనుమానాలు, 56 శాస్త్రాలు, 46 వేదాలు, ఒకటి సామవేదం, ఒక ఋగ్వేదం. ఇక వాళ్ళ దాని ప్రకారం నాటువంటి తెలుగులో పోయి గీయటువంటి ఏమని, అయ్యా దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే దేవుడే అని అట్లా చెప్పగలరు. ఇగో దక్షిణ సరిగ్గా చెప్తుంది అంటే ఎవరు? ప్రపంచంలో అన్నిటికంటే చిన్న ఎవడో వాడు దేవుడు అని. అట్లనా? ఇంకొక మాట చెప్తా, ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ఎవడో వాడు దేవుడు అన్నాడు. అణువు కన్నా చిన్నవాడు, అన్నిటికన్నా మిన్నవాడు, కణకణములనున్నవాడు భగవంతుడు అని చెప్పింది. అయ్య గారు ఇట్లా చెప్తా అర్థం కాదు, కొంచెం అర్థమైతే చెప్పండి. ఏం లేదురా, వీళ్ళు వదిలించుకోవాలి. ఆయన ఏం చెప్పినట్టే ప్రపంచంలో ఏం పెద్ద కనబడితే దేవుడు అని గొప్పవాడు. ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు ఏంటి ఆయన ఉద్దేశించిన దేవుడు ఎవరు చెప్పండి? బిగ్గెస్ట్ ఏది పెద్దగా ఉందో దేవుడు. బయటకు వచ్చేసి పైకి చూసిండు, ఏం కనపడ్డది? స్కై, ఆకాశం, మొగులు కనపడ్డది. అబ్బా మొగులే దేవుడు అనుకున్నది. అని మొగులకు నమస్కారం చేసి ఆ మొగులు సంతోషపడ్డది. ఎందుకంటే విమానాలు తిప్పుడు, అక్కడ కూడా పొల్యూషన్ చేసుడు, అక్కడ కూడా పంచుకుంటాడు ఈ మధ్యలో జాగా. అంతేగాని మొగులకు దండం పెట్టేవాడు అన్నాడు. అమ్మ సంతోషపడ్డది. ఏమైనా దండం పెట్టినామంటే మా గురువుగారు చెప్పండి, పెద్దగా ఏది కనబడతావు దేవుడు అంటే, నువ్వు దేవుడు పెద్దగా కనబడ్డావు. మంచిదే కానీ కిందికి చూడదు. ఆ మొగులంతా చిన్న నీళ్ళ గుంటలు కనబడుతుంది. ఎలా కనబడుతుంది? చిన్న నీళ్ళ మడుగులా కనబడుతుంది. ఇప్పుడు ఎవరు పెద్ద? నీళ్ళు అంతే కదా, ఆ నీళ్ళల్లో కనబడుతుంది. కాబట్టి అంత పెద్ద మొగులు వస్తుంది. ఎవరు పెద్ద? నీళ్లు పెద్ద. దండం పెట్టిండు. ఆ పూమా ఇది గురించి అడిగా నీళ్లు దండం. అప్ప జనరల్ మాటలు, జనరల్ మాటలు. నీళ్ళని కలుషితం చేసి నాశనం చేసిదే కానీ నీళ్ళ దండం పెట్టినాడు ఎవరు? సంతోషం అనుకొని ఎందుకు దండం పెట్టినాడు? ఏం లేదు, అది పెద్దగా కాదు, దాన్ని మోస్తున్నాడు అంటే అయ్యో నేను కూడా, నాకు కూడా కింద ఒక ఆధారం ఉన్నది. నీళ్ళు దేని ఉంటాయి? భూమి. ఇప్పుడు ఎవరు దేవుడు? భూమి దండం పెట్టి. భూమి అన్నది దండం పెట్టడం కరెక్టే కానీ సంతోషపడ్డది. ఎందుకంటే జేసీబీలు పెట్టి తవ్వుడు, గుంతలు చేసుడు, ఇక్కడ అక్కడ పోసుడు, అక్కడ ఇక్కడ పోసుడు. అంతేగాని ఇంకా భూమిని ఏం చేస్తారు? ఒక్కొక్క ప్లాట్ 4 రిజిస్ట్రేషన్ చేసి ఈ 4 చచ్చిపోతారు, భూమికి వెళ్ళిపోతుంది. ఆలోచన చేసుకోండి. అటువంటి భూమి, ఆ భూమికి దండం పెట్టి సంతోషపడ్డది. ఎందుకు దండం పెడుతున్నావు అంటే, ఆకాశం పెద్ద అనుకున్నాం, నీళ్ళు అనుకున్నాం, నీళ్ళని కూడా నువ్వు మోస్తున్నావట. అయ్యో ఎంత పని చేసేది. నేను మోస్తున్నానే కరెక్టే కానీ నువ్వు ఒకసారి అక్కడ రంధ్రం ఉంటుంది, అది లోపలికి వేసి చూడమండి. అది లోపలికి పోయింది. లోపలికి పోయాక ఒక 1000 పడగలు ఉన్నటువంటి ఒక పాము అనంతుడు అంటారు. ఆ 1000 పడగల పాము మీద మన భూమి అల్లనేరుడు అన్నట్టున్నదండి, చిన్నగా జంబు పడగ. ఇప్పుడు ఎవరు దేవుడు చెప్పండి? సాంపు నాగేంద్రుడు. నమోస్తు సర్పే దండం పెట్టాడు. నా బాగానే ఉంది బాబు, ఎందుకు దండం పెడుతున్నారో ఇంత దూరం వచ్చి? ఏమి లేదు ఆయన, నన్ను చూస్తే అందరూ పారిపోతారు, కట్టె పట్టుకొస్తున్నావు, దండం పెడుతున్నావు. కారణమే నువ్వు రీసెర్చ్ ప్రకారం దేవుని భూమిని మోస్తున్నావు కదా. అయ్యో ఎంత పని అయిపోయిందిరా. దేవుడు నన్ను సంతోషమే కానీ ఏంటి, నన్ను కూడా మెడలేసుకుంటాడు నన్ను. ఎవడు? భోలాశంకర్ అంతే కదా. జో బోల్తే ఓ దేకే అంతే కదా. మనం ఏదడుగుతా తీసుకోండి. భోలాశంకర్. ఇప్పుడు ఎవరు దేవుడు? శంకరుడు. ఆ శంకరుని దగ్గర శంకరుని దగ్గర శంకర నమస్కారం, వందే శంభూమాపతి సురగురం. ఆయన మొదలే ఎవడు స్తోత్రం చేస్తే వాడు ముందు నిలబడతాడు, దేశంలో పడ్డాడు. ఏమిరా ఏం కావాలి? ఏం లేదు, దేవుడు దండం పెడతాడు అంటే రీసెర్చ్ ప్రకారం పాము మోస్తున్నావు కదా, అందుకని అయ్యో ఎంత పని అయిపోయి కదా.
ఈ ప్రకారం నేను దేవుడిని కాదన్నాడు. ఎందుకు? నేను ఒక చిన్న గుట్ట మీద కూర్చుంటారా? నన్ను మోసేది ఒక గుట్ట ఉన్నది. ఏం గుట్ట అది? కైలాస పర్వతం. ఇప్పుడు ఎవరు దేవుడు? మౌంటైన్, పెద్ద హిమగిరి. ఇప్పుడు పర్వతాన్ని నమస్కారం చేస్తుంది. ఆ పర్వతం ఆశ్చర్యపోయింది. అందరూ కంకర చేసుడు, నువ్వు చేసుడు, మంచిగా చిన్న చిన్న గణిట్రాలు చేసి అమ్ముకుంటే దండం పెడతాం. అట్లా మనకు గుండు పోయి దండం పెట్టినాడు. గుండు కూడా ఏమంటాం? అప్పుడు మస్తు వేస్తే రాళ్ళు మస్తు కంకరుస్తుంది అనుకుంటాం, కానీ దండం పెడతాం. ఆ గుండు సంతోషపడ్డది అనుకోరు. ఎందుకు దండం పెడుతున్నాం అంటే మీరు దేవుడు అని తేలింది, శంకరుని కూడా మోస్తుందట. అవి కరెక్టే. కానీ నన్ను ఒక ఆయన ఇట్లా ఊపి పారేసిందని లావట్టినారు. కైలాస పర్వతాన్ని లావట్టిన ఎవరు? రావణాసురుడు. వినండి, ఎవరు? ఇప్పుడు ఎవరు దేవుడు అనుభూతి కదా. ఎందుకంటే వాడు అంత గొప్పోడైనా వాడు చేసిన తప్పులు బట్టి వాడిని అనుభూతి కాదు. రావణాసురుడు గొప్పోడు. ఆ రావణాసురుడు అట్లా పోతున్నాడు. ఆయనకి ఎన్నున్నాయి? 20 చేతులు, 10 తలకాయలు. వాడి దగ్గరికి రావణమ ప్రహాదుహో దేవా అన్నాడు. అమ్మ నన్ను అంత పిచ్చోడు, రాక్షసులు, పనికిరాదు, తిడతాడు, నువ్వు వీడొక్కడ దొరికింది. ప్రపంచంలో దేవుడు అనేవాడు వారికి ఎంత సంతోషం అయితే. ఏమయ్యా ఎందుకు కొట్టలేదు? రీసెర్చ్ ప్రకారం చూసుకుంటూ వస్తున్నామండి. కాబట్టి మీరు కైలాస పర్వతాన్ని కూడా రావట్లేదట, మీరు దేవుడు అన్నాడు. నేను నాకు దేవుడు సంతోషం ఏంటి? ఇది మాత్రం కరెక్ట్ కాదు, లాజికల్లీ కరెక్ట్ కాదు. వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. ఆ రామచంద్ర గారు రామా అన్నాడు. అబ్బా చాలా సంతోషంగా. ఎందుకంటే ఆనందంగా దండం పెడుతున్నాడు అంటే రోజు దండం పెట్టేది వేరు, ఇవాళ దండం పెట్టేది వేరు అన్నాడు. ఎందుకు? ఇవాళ మా గురువు గారు చెప్పిన ప్రకారం నువ్వు దేవుడు అని తేలిపోయింది. ఎందుకురా? అందరికంటే గొప్ప కూడా తేలంగా నువ్వు గొప్ప అని తేలింది. అందుకని నువ్వు బాణాలు మోస్తున్నావుట. అందుకని రాముడు ఏమన్నాడు కానీ, ఒరే బాబు ఇది ఏం లేదురా బాగా, నేను గొప్ప కాదురా ఆ ప్రకారం. ఎందుకు? ఒక ఆయన నన్ను రొమ్ములో ఇరికించుకున్నాడు అనండి, ఛాతీలో ఇరికించుకున్నాడు ఒక ఆయన. ఎవరు? హనుమానుడు. అంత రాముడిని ఎక్కడ ఇరికించుకున్నాయినా గిల. ఇప్పుడు ఎవరు గొప్ప చెప్పండి? ఆయన సంతోషపడ్డాడే ఒక్కసారి సెకండ్ కన్నా. ఆంజనేయుడు గొప్ప. హనుమానుడు వెళ్ళిపోయింది. ఎదురుగా కూర్చున్నాడు చిన్నగా రాముడి దగ్గర కూర్చొని అతులిత బలధామం ధర్మశైలాభదేహం దండం పెట్టి, అరే ఎదురుగా దేవుడు ఉన్నాడు, ఆగు 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 ఆగు. ఇప్పుడు నా ముందర గారు దండం పెడితే ఏమంటారు? అది ఆ గురువు దండం పెట్టాలనే ఉంటుంది, సార్ ముందర పెట్టద్దు అది లోపల. కాబట్టి అక్కడ ఆంజనేయ స్వామి దగ్గర దండం పెడితే ఉంటాడు, రాముడు ఉన్నాడు కాబట్టి నాకేం దండం పెడుతున్నాం కాదు. రాముడు చెప్పింది రీసెర్చ్ ప్రకారం రాముడు దేవుడు పోతే రాముడిని కూడా నువ్వు ఇరికించుకున్నావట, అందుకని నువ్వు దేవుడిని. చాలా తప్పురా అనండి ఆంజనేయ స్వామి. ఎందుకు? ఒక వస్తువుని తెచ్చి ఇరికిచ్చినోడు గొప్ప అవుతాడా మోసేటోడా? లావట్ రావడం చాలా పెద్ద కష్టం కదా. లావట్కి వచ్చినోడే గొప్ప. అందుకని అంత పెద్ద రాముడిని కూడా తీసుకొచ్చి నా లోపల ఇరికిచ్చిండు ఒకడు ఉన్నాడు, వాడు గొప్ప అన్నాడు. ఎవరయ్యా అన్నాడు. ఏం లేదు, ఒకటే అక్షరం. ఏమక్షరం చెప్పండి? రామ్. ఏమక్షరం? మళ్ళా అండి రామ్ రామ్. మళ్ళీ జన్మకు రామ్, మన కష్టాలన్నిటికీ రామ్ రామ్. అర్థమైందా? ఇప్పుడు ఎవరు దేవుడు? రామ్ అనేటువంటి నామము. కాబట్టి భగవంతుని నామమే దేవుడు ఉంచుకోండి. నామము ద్వారా ఆంజనేయుడు మంచి మాట అనుకోండి. మళ్ళీ జ్ఞాపకం చేసేది ఏంటంటే పెద్దలను గౌరవించండి. ₹1,00,00,000 అన్నదానాలు చేసిన, ₹1,00,000 గుళ్ళు కట్టిన, లక్షలు సత్రాలు కట్టిన, వస్త్రదానాలు చేసిన, నిజంగా పుణ్యపు రావాలంటే మీ ఇంట్లో అమ్మా నాన్నకు తిండి పెట్టండి, వాళ్ళని సరిగ్గా చూడండి, పెద్ద మనుషులను గౌరవించండి. మీరు అనుకుంటాడు మా అమ్మ నాన్న అయితే మా ఊళ్ళోనే ఉండేది అనుకుంటారు కదా. అమ్మ నాన్న అంటే ఎవరో చెప్తాను, 6 నిజంగా మనకు అమ్మా నాన్నతో సమానమైన వాళ్ళు ఉన్నారు. ఆ 6 ఎవరో చెప్పి తర్వాత ప్రసాదం ఏర్పాటు చేస్తుంది. 6 ఎవరంటే ఒక్కరు ఒకదంట మనకు కన్న తల్లిదండ్రులు, మన కన్నోళ్ళు. ఇంకొకటి మన అత్త మామ, అంటే మగవాళ్ళకు ఆడళ్ళకు. ఇప్పుడు ఈయనను ఆమెకి ఇచ్చింది, ఆయన ఏకి ఇచ్చింది కదా, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు.
అంటే అత్త మామ, అమ్మా నాన్న అత్త మామ. తర్వాత ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండొద్దు, ఏ విధంగా బతకాలని దేవుడు ఎవరు అని చెప్పినటువంటి మనకు గురువు గారు, జ్ఞానం ఇచ్చిన గురువు గారు. ఇంకొకరు ఎవరంటే బాగా ఆపద వచ్చినప్పుడు తనను తాను లెక్క చేయకుండా ఆదుకున్నవాడు. ఈ ఆరుగురు తల్లిదండ్రులతో సమానము. దేవుడి కంటే ముందు వీళ్ళకు పూజ చేసి దేవుడు చేయాలండి. నేను పూజ చేయమనగానే నీ ఇంటికి పోయి అత్తను కూర్చుని ఓ కిలో ఓ పేద కుండలంతా పెరుగు తీసుకొచ్చి ఊపిరాడకుండా మీద పోయకూడదు. మీరు పెరుగు పోయకున్నా సరే కానీ ఆమె చింత పెరగకుండా చూస్తున్నారు. ఆమె పక్కన కూర్చొని ఒక నిమిషం మాట్లాడి అత్త అని మాట్లాడితే, అమ్మ అని మాట్లాడితే, నాన్న అని మాట్లాడితే కోట్ల రూపాయలు ఇచ్చిన దానికంటే ఎక్కువ వాళ్ళు సంతోషపడి తీరుస్తారు. ఆ విధంగానే ఉంటారని ఆశిస్తూ మరి ఆస్థా గ్రామంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమం ద్వారా రామచంద్రమూర్తికి ఏం అర్థమవుతుందంటే, నాకు ఈ ఊర్లో ఫాలోయింగ్ బాగానే ఉంది అనుకుంటున్నాను నేను. పాపం అలా కొత్తగా పెళ్ళి అయినప్పుడు కార్లో కూర్చొని పెట్టుకొని పోతుంటారు కదా, ఆ పిల్ల కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఎవరికి ఏం తెలియదు. అప్పుడే లైఫ్లోకి ఎట్లా అవుతుంటుంది కదా, ముందుగా చెంగడ గిన్నె దూకుతుంటారు. జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ భోళా శంకర భగవానికి. ఎనీ కంక్లూజన్ వర్డ్స్? దయచేసి